హలో అండి. ఈరోజు మీకు పచ్చి రొయ్యల పచ్చడి చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. దానికోసం కిలో రొయ్యలు తీసుకున్నాను. అవి క్లీన్ చేసాక హాఫ్ కిలో అయినాయి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. దీంట్లో చాలా వాటర్ వచ్చేస్తాయి. అవి అన్నీ ఇంకిదాకా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి మసాలా వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు రొయ్యలు అనేది ఉడికిపోయినాయి. ఇవి అరకిలో రొయ్యలు కాబట్టి పావు కిలో ఆయిల్ అనేది పడుతుంది. నేను నువ్వుల నూనె వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. వేరుశనగ కూడా వేసుకోవచ్చు. రొయ్యలు బాగా వేగాక మనం ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా వేగాలి. ఇది వేగాక మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. తర్వాత ఇందాక మసాలా మిక్సీ చేసాం కదా, ఆ మసాలా కూడా వేసి కలిపేసుకుని తర్వాత కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఒక 4-5 స్పూన్స్ అలా వేసుకుని కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత 2 స్పూన్స్ ఆవల పొడి వేసుకుని తర్వాత ఒక 4 లెమన్ జ్యూస్ వేసుకుని కలిపేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది.